నిర్గమకాండము 33వ అధ్యాయం 1వ వచనం నుండి కొద్ది వాక్యాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీ ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీలను, హిత్తీయులను, పెరిజీలను, హివ్వీయులను, యోబుసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రం నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మను నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనతో మాట్లాడును గాక. ఇక్కడ జరిగిన సంభవాన్ని చాలా క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీలను 430 సంవత్సరాల చెరలో నుండి బయటికి తెచ్చాడు. వినాలి. వారిని ఆయన మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ సీనాయ్ అనే కొండ దగ్గరికి మీరు వచ్చి మీరందరూ నన్ను ఆరాధన చేయాలి అన్నాడు. ప్రభు మాటలు వినండి. ప్రజలందరూ అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఒక రోజున మాట్లాడుతూ ఇలా అన్నాడు, సీనాయ్ దగ్గరే ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ అర్జెంటుగా సీనాయ్ నుండి బయలుదేరి వెళ్ళండి. మీరు వెళ్ళండి. నేను మీతో చెప్పాను కదా, మీ పితరులతో చెప్పాను కదా, పాలు తేనెలు ప్రవహించుచున్న దేశమైన కానానుకు నేను నడిపిస్తానన్నాను కదా. కాబట్టి మీరందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కానాను ప్రాంతమునకు. ఏ ప్రాంతం అది? కానాను ప్రాంతమునకు. మీ అందరిని నేను బయటికి తెచ్చింది ఆశతోనేగా. ఏ ఆశ? ఐగుప్తు చెరలో నుండి బయటికి తెచ్చిన ఆశ. మీ అందరినీ నేను కానానుకు నడిపిస్తానని. కాబట్టి మీరందరూ లేచి బయలుదేరి సీనాయి దగ్గర నుండి కానానుకు బయలుదేరండి. మీకు నేను చెప్పినట్లు మిమ్మల్ని నేను ఆ పట్టణములోకి నడిపిస్తాను. మీకు నేను వాగ్దానం చేసినట్లు ఆ దేశములో పాలు తేనెలు ప్రవహిస్తాయి. అంటే అర్థం ఏంటి? దారిలో అన్నీ ప్రవహిస్తాయి అనేది దాని అర్థం కాదు. అంత పుష్కలమైన దేశం అని. వింటున్నారా? అంత శ్రేష్టమైన దేశం. నేను మిమ్మల్ని ఆ దేశానికి పంపిస్తాను. మీరు జాగ్రత్తగా, మీకు నేను మీ పితరులతో చెప్పాను మిమ్మల్ని నడిపిస్తానని. మీ పెద్దవాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, మీరు వెళ్ళండి. మీరు ఆశతోనే బయటకు వచ్చారు. మీ కోరికంత అదేగా. ఎలాగునైనా మా స్వాస్థ్యంలోనికి మేము వెళ్ళాలి, ఎలాగునైనా మా దేశంలో మేము స్వేచ్ఛగా బ్రతకాలి, మేము సంతోషంగా మేము బ్రతకాలి, మంచి దేశములో మంచి కట్టడాల్లో మేము ఉండాలి, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి, మేమందరం మంచి జీవితాన్ని అనుభవించాలి. ఇదేగా మీ కోరిక. మీకు కావాల్సింది ఆశీర్వాదాలేగా. వెళ్ళండి, మీరు వెళ్ళండి. కానీ నేను మీకుతో రాను. మీరు వెళ్ళండి, కానీ నేను మీతో రాను. ఓ పని చేస్తాను, నా దూతను మీతో పాటు పంపిస్తాను. అతను వస్తాడులే. ఆ దూత మిమ్మల్ని తోడుకుని అక్కడ తీసుకెళ్తాడు. నేనైతే మీతో రాను. ఎందుకు రాను అని అన్నారు? ఆయన ఒక కారణం చెప్పాడు. మీరా మెడ వంచని ప్రజలు. తెలుగు బైబిల్లో చాలా పాలిష్డ్గా మాట్లాడాడు అన్నమాట. అయితే ఇంగ్లీష్ బైబిల్ అంటుంది ఏమని? యు ఆర్ ఎ స్టిఫ్ నెక్డ్ పీపుల్. మీరెవరు? మెడ వంచని ప్రజలు. అందుకే నేను రాను మీతో, మీరు వెళ్ళిపోండి. ఆ మాట విన్నప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు.
ఇప్పుడు నా మాట మీరు గమనించాలి. మెడవంచని జనులు అన్నాడేంటి? అసలు వాళ్ళు ఏం చేశారు తప్పు? ఏం తప్పు చేస్తే మెడవంచని జనులు అన్నారు? దేవుడు ఏమంటున్నాడు? మీరు మంచి దేశానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు, మీరు వెళ్ళండి. మీరు ఆశపడినట్లుగా మంచి దేశాన్ని ఇస్తాను, మంచి కట్టడాలను ఇస్తాను, అక్కడ మంచి తోటలను ఇస్తాను, మంచి బావులను ఇస్తాను, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండొచ్చు. నేను మాట ఇచ్చాను మీ పెద్దవాళ్ళకి, ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను, మీరు వెళ్ళండి. అయితే ఒకటి చెప్తున్నాను, నేను మాత్రం మీతో రాను. వాళ్ళందరూ బాధపడి ప్రభువుని అడుగుతున్నారు, ఎందుకు రావయ్యా మాతో? ఆయన అన్నాడు, కాదు, మీతో పాటు నేను రాను, నా దూతను పంపిస్తాను. అతడు వస్తాడు మీ అందరికి తోడుగా, అతడు తీసుకుని వెళ్తాడు మీ అందరినీ వాగ్దాన దేశానికి. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు ఎందుకు రారయ్యా అని అడిగిన మాటకు ఆయన అన్నాడు, మీరు మెడ వంచని ప్రజలు. వింటున్నారు నా మాట? అంటే లోబడని జనాంగం. దేవుడు మీతో కూడా నేను రానని చెప్పగలిగినంత బాధేం పెట్టారు వాళ్ళు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటుంది, వినాలి, ఈ ప్రజలు 430 సంవత్సరాలుగా ఐగుప్తులో ఫరో అనే రాజుకు వెట్టి చాకరీ చేస్తున్నారు. వాడు ఉదయం నుండి రాత్రి వరకు వారి పిల్లలతో, వారి పిల్లల పిల్లలతో, పెద్దలతో పనులు చేయించుకుంటాడు. వాడికి జీతం ఇవ్వడు, దాసులుగా బానిసలుగా వాడుకుంటున్నాడు. వాళ్లను వింటున్నారా? బ్రతికితే బ్రతికారు, లేకపోతే చచ్చారంటూ రోజుకి అనేక మందిని చంపుతూ చిత్రహింసలు పెడుతూ వారి చేత తన రాజ్యాన్ని అతడు కట్టుకుంటున్నాడు. ప్రజలు భయంకరమైన వేదనలో, దుఃఖములో ఉన్నారు. వారి పక్షమున మాట్లాడేవారు లేరు. వారు దేవుడికి తప్పితే వేరే ఎవరికి మొరపెట్టుకోవడానికి వేరే దిక్కు లేకపోయింది వారికి. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో దేవుడు వారి మొర్రను విని మోషే అనే ఒక భక్తుని వారి యొద్దకు పంపించి 430 సంవత్సరాలుగా ఉన్న ఆ చెరలో నుండి 10 భీకరమైన సూచక క్రియలు ఆ దేశంలో దేవుడు ఆ రాజుల ఎదుట జరిగించి, ఆ ప్రజలకు జరిగించి, అమ్మో, ఈ పేద బానిస ప్రజల దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుళ్ళు, మన దేవతలు ఆయన ఎదుట తూగలేరు, ఆయనకి విరోధంగా నిలబడగలిగిన నరుడు లేడని రాజు భయపడి చివరికి వాళ్ళుంటే నా దేశమే నశించిపోయిందని వెళ్ళిపోండి అని వెళుతుంటే దారి ఖర్చులు కూడా ధాన్యాలు కూడా ఇచ్చి పంపించాడు. అంత భయపడిపోయాడు. ప్రభు బయటకు వచ్చేటప్పుడు చెప్పాడు, నా జనులారా, మీ పితరుడైన అబ్రహాముకి చెప్పాను, నేను వాగ్దాన దేశాన్ని ఇస్తాను, నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అని అన్నాను. ఆ వాగ్దాన దేశమునకు మిమ్మల్ని అందరినీ 30 లక్షల మంది జనాంగాన్ని నేను నడిపించబోతున్నాను. వాళ్ళందరూ దేవుని సన్నిధానములో ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ, ముసలివారు, యవనస్తులు, చిన్నపిల్లలు, వారి దగ్గర ఉన్న పశువులు, మందలు, వింటున్నారా, మొత్తం 30 లక్షల మంది బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి ఎర్ర సముద్రమును దాటి 3 దినములు ప్రయాణం చేసి సీనాయ్ అనే ప్రాంతానికి వచ్చారు. చెప్పండి అందరూ మాట. సీనాయ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో తన సేవకుడైన మోషే ద్వారా మెల్లమెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలకు ఈ ఇశ్రాయేలు ప్రజలు తప్పకుండా చేస్తామయ్యా, తప్పకుండా లోబడతామయ్యా అని ఒకసారి కాదంట, 1కి 3 ఆయన దగ్గర అన్నారంట. ఎన్నిసార్లు అన్నారు చెప్పండి? 3. అంటే 3 పర్యాయాలు వారు చెప్పిన మాట ఏంటంటే, తప్పకుండా అయ్యా, మీ మాటకి మేము లోబడతామండి, దేవుడు ఏది చెప్తే అదేనయ్యా అని వాళ్ళు ఎలాగనంటే మా జీవితాన్నే ధారపోసేసామన్నట్లుగా అంతగా లోబడ్డారు. వాళ్ళు నడిపించుకొచ్చిన నాయకుడు అన్నాడు, ఇక్కడే ఉండండి మీరందరూ సీనాయి దగ్గర, 30 లక్షల మంది పంతులు తీరు అక్కడ, అందరూ అరణ్యంలో ఉన్నారు. మోషే అహరోనును హూరుని పిలిపించి, నాయన ఈ ప్రజల బాధ్యతలు తీసుకోండి, ఈ లోపున ఒక్కసారి ఈ సీనాయి కొండ మీద, అదిగో పైన మండుచున్న ఆ కొండ మీద, అదిగో ఆ దట్టమైన కారు మేఘములు కమ్మి ఉండగా అక్కడ ప్రభు ఉంటాడు. అక్కడ ప్రభు వచ్చి మాట్లాడతాడు. నేను వెళ్ళి దేవునితో సమయం గడిపి ఆయన ఏం సమాచారం చెప్తున్నారో జాగ్రత్తగా విని నేను మీ ఎద్దకు వస్తాను. అప్పటి వరకు నాయన
మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, అహరోను హోరు వీళ్ళ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఇతడు పైకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వస్తారని వీళ్ళిద్దరూ చూస్తున్నారు. 1 రోజు అయింది, 10 రోజులైనాయి, 15 రోజులైనాయి, 25 రోజులైనాయి, ఇంకా రాలేదు. ప్రజలలో సనుగుడు మొదలైంది. అదేంటి, వాగ్దాన దేశానికి తీసుకెళ్తానన్నాడుగా, అక్కడ మొన్నటిదాకా అనాథుల్లాగా సచ్చాం, ఇప్పుడు ఈ అరణ్యంలో తీసుకుని వచ్చి మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టారు. మాకంటూ స్వాస్థ్య దేశం లేదా, మాకంటూ స్వాస్థ్య ప్రాంతం లేదా, ఇక్కడ తీసుకుని వచ్చి అరణ్యంలో వదిలిపెడితే మేము ఎటు పోవాలి, ఎటు నుంచైనా శత్రువులు వచ్చి మా మీద పడితే మా గతి ఏంటి అని వారు బాధపడి సనుగుతూ, ఎక్కడ మమ్మల్ని తెచ్చిన మోషే అని వారు గొనుగుతూ ఉన్నారు. ఇలాగను గొనుగుతూ ప్రజలు ఒక్కొక్క తెగలో నుండి పెద్దవాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద ఇన్ఛార్జీలుగా ఉన్న అహరోనును హూరును తొందర చేస్తున్నారు. ఎక్కడ 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 అని వారు తొందర చేస్తూ అతన్ని తొందర పెట్టి ఏం చేయాలో తెలియనప్పుడు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. వస్తానన్నాడు చెప్తున్నారు, కానీ మనుషులకు నమ్మకం కుదరట్లా. ఇలాగే చెప్తావులే నువ్వు అని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు అహరోను అన్నాడు, మీ అందరూ కూడా మీ దగ్గరున్న వెండి బంగారాలు తీసుకురండి. అన్ని తీసుకురాగా ఆ వెండి బంగారంతో ఏం చేశారంటే ఒక దూడను చేశారు. ఏం చేశారు చెప్పండి? బంగారు దూడను చేశారు. బంగారు దూడను చేసి నుంచోబెట్టిన వెంటనే ప్రజలందరూ, దేవుడు రాలేదు, మోషే పైకి వెళ్ళాడు, ఉన్నాడో చనిపోయాడో తెలీదు, వింటున్నారా, ఇప్పుడు మోషే మన ఇన్ఛార్జిగా ఉంటున్న ఆయన బంగారు దూడను చేయించాడు, కాబట్టి ఈ దూడే మనకు దేవుడు అని ఆ దూడ ఎదుట అందరూ సాగిలపడి దాని ఎదుట నాట్యము చిందులేయటం మొదలుపెట్టారు. నా మాటలు మీరు వినాలి. ఎలాగునంటే బాగా త్రాగి 30 లక్షల మంది జనులు బాగా త్రాగి చిందులేస్తూ నాట్యలేస్తూ వస్త్రాలు జారిపోతున్నా వాయా వరస లేకుండా, వింటున్నారా, వారి యొక్క లైంగికమైన పాపములకు పాలు పంపులు పొందుతూ ఆ విగ్రహం ఎదుట నువ్వే దేవుడు అని వాళ్ళు దానిని పూజిస్తూ దానికి నమస్కారం చేస్తూ శరీర సంబంధమైన వక్రమైన పనులన్నీ ఆ చిందులలో ఆ నాట్యాలలో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ దేవుని సేవకుడు కొండ మీద దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. 40 రోజులు అయిపోయింది. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు తీసుకుని వచ్చావే నీ ప్రజలు 30 లక్షల మంది సీనా ఎద్దకు తెచ్చావే, ఒక్కసారి కిందకి వెళ్ళి చూడాలి ఏం చేస్తున్నారు. దేవుని సేవకుడు 40 దివారాత్రులు ఏమీ తినకుండా, అన్నము కానీ నీరు కానీ త్రాగకుండా పైనుండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రజల పక్షమును నువ్వేం చెప్పబోతున్నావయ్యా అని దేవుని అడిగి అతను క్రిందకి దిగి వచ్చేటప్పటికి చూస్తే ఈ ప్రజలందరూ ఆ బంగారు దూడ ఎదుట అర్ధ నగ్నంగా నాట్యాలు వేస్తూ దేవునికి బాధ పెడితే వెంటనే మోషేకు కోపం వచ్చి, మీరు దేవునికి విరోధంగా ఇంత భయంకరమైన ఘోరమైన మహాగొప్ప, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, thou have committed a great sin అని అన్నాడు. మీరు పెద్ద నేరాన్ని చేసేశారని అన్నాడు. పైనుండి వస్తూ దేవుని చేత వ్రాయబడిన పలకలను ఆ కోపములో ఆ ప్రజల మీద విసిరేశాడు. నా మాటలు మీరు వినాలి ఇప్పుడు జాగ్రత్తగా. ఆ ప్రజల మీద విసిరివేసి కోపపడ్డాడు. దేవుని పక్షమున ఉన్నవారు ఎవరు, ప్రక్కకు రండి అని అన్నాడు మోషే. ప్రజలందరూ భయపడిపోయారు మోషే స్వరం విన్న వెంటనే కొంతమంది లేవీయులు ఒక ప్రక్కకు వచ్చారు. ఎవడెవడైతే ఇలాంటి వక్రమైన పనులు చేస్తారో ఒక్కడిని విడిచిపెట్టవద్దు ప్రేరేపిస్తున్న వాడినంటే ఆ లేవీయులు పైన పడి 3,000 మందిని చంపారు. ఎంతమందిని? 3,000 మంది. నా మాటలు మీరు వినాలి. 3,000 మందికి అక్కడికక్కడికే పడి చచ్చిపోయారు. ప్రజలందరిలో భయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీకేం కావాలి? మీకు సహనం లేదంతేనా? మీకు ఓర్పు లేదంతేనా? నేను మిమ్మల్ని భీకర కార్యాలు చేస్తూ నేను మిమ్మల్ని తీసుకున్నా. వినాలి నా మాట. ఎంత భయంకరమైన పాపం! ఎందుకు ఇది భయంకరమైన పాపం? ఎవరి ప్రజలు? వీరు దేవుని సొత్తైన ప్రజలు, వీరు దేవుని జనాంగం అని చెప్పబడిన వారు, దేవుని జ్యేష్ఠ పిల్లలని పిలువబడిన వారు.
అలాంటి పిల్లలే ఇలాంటి పాపము చేయడం. అందుకనే మోషే అంటున్నాడు, మీరు మహా గొప్ప ఘోరమైన పాపాన్ని చేశారు. ఎందుకు ఇది గొప్ప పాపం? వారు చేసిన స్థలం అది పరిశుద్ధ స్థలం. సీనాయ్ అనేది ఒక పరిశుద్ధమైన ప్రాంతం. అది ఆ పరిశుద్ధమైన ప్రాంతములో దేవుడు ముచ్చటించే స్థలం. ఆ స్థలంలోనికి వచ్చి దేవుని పరిశుద్ధమైన సన్నిధిని పాడు చేసే పనులు అక్కడ చేశారు. నా మాటలు మీరు గమనించాలి. మొదటి ఆజ్ఞను లొంఘించారు, రెండవ ఆజ్ఞను లొంఘించారు, ఏడవ ఆజ్ఞను పగలగొట్టారు. దేవుడు రాతి పలకల మీద రాసిన ఈ మూడిని, అందుకనే ఇది ఘోరమైన పాపం అని రాశాడు. మాటలు మీరు గమనించాలి. నాన్న రౌద్రుడై మోషే నిలబడి ఉన్నారు. 3000 మంది ఒకవైపున చనిపోయి ఉన్నారు. ప్రజలందరూ భయముతో భీతితో ఉన్నారు. ఘోరమైన ఒక పాపమును చేసి దేవునికి విరోధంగా నిలబడి ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. మీకేం కావాలి? మీకు కావలసినది బ్లెస్సింగ్సేగా, మీకు కావలసినది ఆశీర్వాదాలేగా, అద్దరిలో ఉన్న ఆ దీవెనలేగా. మీరు నదికి దరిన ఉన్నారు, అద్దరిలో ఉన్న దీవెనలేగా మీకు కావాల్సింది. ఏం కావాలి? ఉండడానికి ఇళ్ళు కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, తినడానికి తిండి కావాలి, త్రాగడానికి నీరు కావాలి, మీకు మంచిగా సుభిక్షంగా ఉండడానికి మీకు ప్రాకారము కలిగిన పట్టణాలు కావాలి. ఇదేగా మీకు కావాల్సింది. మీరు వెళ్ళండి, నేను మీకు ఇస్తాను. నేనైతే మీతో కూడా రాను. 2025లో నీ దృష్టి దేని మీద ఉంది? 2025లో ఈ రోజున మనం వచ్చాం చాలా మంది. నీకు ఆశీర్వాదాలు కావాలా? చాలా మంది మనం ఇక్కడికి వచ్చాం, మనకు దీవెనలు కావాలా? ఇఫ్ యూ నీడ్ బ్లెస్సింగ్స్, గాడ్ ఇస్ రెడీ టు బ్లెస్ యూ విత్ సచ్ బ్లెస్సింగ్స్. నీకు ఆశీర్వాదాలే కావాలనంటే, నీకు ఏం ఆశీర్వాదం కావాలో నువ్వు అడిగిన దానికంటే నా దేవుడు సంపూర్ణంగా నీ కొరకు ఇక్కడ సిద్ధపరిచి పెట్టాడు. వారికి కావలసినది ఏంటి వింటున్నారా? వారికి కావలసినది ఒకటే, ఆశీర్వాదాలు కావాలి. ఆ ప్రకారము వింటున్నారా కలిగిన పట్టణము కావాలి, కట్టని ఇళ్ళు కావాలి, నాటని వనములు కావాలి, త్రవ్వని బావులు కావాలి. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా, మాకు కావలసినదల్లా దీవెనే. మనందరి దృష్టి కూడా 2025లో ప్రభు నాకు ఏం వాక్కిస్తాడు, ప్రభు నన్ను ఎలా దీవిస్తాడు, ఈ క్రొత్త సంవత్సరములో నన్ను, నా భార్యను, నా పిల్లలను, నా సంఘాన్ని, నా వ్యాపారాన్ని, నాకు కలిగిన ఇవన్నిటిని దేవుడు ఎలా దీవిస్తాడు. నానా విధములైన కళలు కలిగి ఉండడం మంచిదే, అది సరైనదే. కానీ ఒక నిజమైన విశ్వాసి తన జీవితాలలో ఆశీర్వాదాలే నీ దృష్టియా? లేదు, దేవుడు నాతో కూడా రావాలి. ఆయన అంటున్నాడు, నీకు కావలసిన దీవెనలు ఇస్తాను, కానీ నేను మాట్లాడాలి కొంచెం గట్టిగా, నీతో కూడా రాను. సారవలేని ఉప్పెందుకు మనకి? దేవుడు అంటున్నాడు, మీకు నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, నువ్వు కావలసినవన్నీ నేను ఇస్తాను, కానీ నేను మాత్రం రాను. కారణం ఏంటంటే, మీరెవరు? మెడ వంచని ప్రజలు మీరు. బ్లెస్సింగ్స్ కావాలా మీకు? తీసుకోండి, నేనైతే నీతో రాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధానములో నాకు దేవుడు కూడా నాతో కూడా రావాలి అని ఆశపడుతున్నారు, వారందరూ దేవుని ఎదుట తన మెడను వంచిన స్థితికి వస్తేనే దేవుడు 2025లో నీకు తోడుగా రాబోతున్నాడు. యేసుని నామమున 10వ పరకు ఇక్కడ దేవునికి ఇచ్చుకుని ఏదో ఒక వాగ్దానం తీసుకుని, ఏదో ఎవరో ఒక సేవకులు నీ తలల మీద చేతులు పెట్టిన వెంటనే ఏదో కారింది, ఏదో నా మీదకు కురిసింది, ఏదో నా మీదకు వచ్చేసింది. సంథింగ్ హ్యాస్ బీన్ డిపాజిటెడ్, సంథింగ్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్, వింటున్నారా? సంథింగ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అనే, వింటున్నారా? మప్పులో బతుకు. అవును, నువ్వు పొందినది నిజమే. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ విత్ యూ, దేవుడు నీతో కూడా రాకపోతే ఏం చేసుకుంటావు దానిని? ఒకసారి దేవుని సత్యాన్ని గమనించాలి. ఎవరితో కూడా వస్తాడు ఆయన? దేవుడు ఎవరితో వస్తాడు? ఎవరైతే దేవుని మాటకు వింటున్నారా విధేయత చూపిస్తున్నారు, దేవునికి సాగిలపడుతున్నారు. నీ జీవితంలో వింటున్నారా దేవునికి విరోధమైన ఏదో ఒక విగ్రహం నీ జీవితంలో కలిగి ఉన్నావు. నీ స్నేహం ప్రభు కంటే ఎక్కువైపోయింది, అదొక విగ్రహం. నీకున్న చెడు వ్యసనములు ఒక విగ్రహం, చెడు స్నేహములు ఒక విగ్రహం.
దేవునికి విరోధమైన వింటున్నారా నీ జీవితంలో సంపాదన అదొక విగ్రహం. అన్యాయముగా ప్రజలను నీవు దోచుకుంటున్నావే అదొక విగ్రహం. ప్రజలను మోసగించుచున్నావే నీ సొంతన్నదముని అదొక విగ్రహం. నీ జీవితంలో ఇలాంటి విగ్రహాలు నిన్ను కట్టుకున్నావేమో. ఇలాంటి విగ్రహాలను మన హృదయాలలో పెట్టుకుని లార్డ్ బ్లెస్ మీ టుడే. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా బ్లెస్సింగ్స్ ఈరోజు నువ్వు కొదువు లేకుండా వింటున్నారా, నీకు దేవుడు ధారాళంగా ఇస్తాడు. అయితే నీ జీవితము చీకటిలో ఉండిపోతుందా వెలుగుమయంగా మారిద్దా అనేది దేవుడు నీతో కూడా ఉంటేనే. దేవుడు ఎలా వెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలతో? బైబిల్ అంటుంది ఆయన ఉదయకాలము మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా వాళ్ళతో వెళ్ళాడు. వినాలి, ఇప్పుడు ఆ మేఘము రాదట, ఇప్పుడు ఆ అగ్ని రాడట, ఆ మేఘము అగ్ని వారితో కూడా రాడట. మీరు వెళ్ళండి, కావాలంటే మీకు నేను దూతను తోడుగా ఇచ్చి పంపిస్తాను అని అంటున్నాడు. ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పే సత్యాన్ని హృదయ లోతులోకి తీసుకో. ప్రభువా, నేను ఆశీర్వాదాలు కోరుకోవటం లేదు, నీవు నాతో కూడా రావాలి, నువ్వు నాతో కూడా రావాలి అనేది నువ్వు నిజంగా ఆశపడేది నిజమైతే. నా మాటలు వింటున్న ప్రియమైన తమ్ముడు, ఎక్కడైనా నువ్వు మెడ వంచని స్వభావాలు ఉన్నాయా? ఇంకా నువ్వు కళ్ళు రక్తముతో కడగబడలేదా? కళ్ళు వాక్యానికి లోబాటులోనికి రాలేదా? ఎక్కడైనా నీ నోటి మాటలు వింటున్నారా దేవుని వాక్యమునకు అనుకూలంగా మారలేదా? దేవుని వాక్యమును పెడచెవి పెట్టి నీ నోటి మాటలు లోకమును వింటున్నారా, లోక కార్యములను తలపించి మురిపిస్తున్నాయి. వినాలి నా మాట. ఎక్కడైనా దేవుని వాక్యములకు ఏ విషయంలోనైనా నువ్వు లోబడకుండా ఉన్నావా? దేవునికి విరోధమైన స్నేహమే, అలవాటే, లేకపోతే సమయమును వ్యర్థం చేయడము, ఏదో ఒక లోటుపాటు నీలో ఉన్నది, అది ఏదైనా సరే, అయ్యా ఘోర పాపినయ్యా నన్ను మన్నించయ్యా అని నువ్వు యేసయ్య పాదాల దగ్గర పశ్చాత్తాపపడగలిగితే, బైబిల్ అంటుంది వారు వెంటనే బాధపడి ఏం చేశారంట? ఆభరణాలు ఇచ్చి దూడను చేయించుకున్నాము, వీటి వలనే కదా అని, వీటి వలన అని ఆ ఆభరణాలన్నిటిని ఏం చేశారంట? అక్కడే ఒలిసిపెట్టి, అయ్యా మమ్మల్ని క్షమించవా అని ప్రభువును అడుగుతున్నారు. నా మాటలు మీరు గమనించండి నాన్న. నీ జీవితంలో నిజముగా మెడ వంచిన అనుభవం ఏ టైం వస్తే అది నీ జీవితంలో క్రొత్త సంవత్సరమై ఉంటుంది. సూర్యుడాబున దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నేను చెప్పే మాట నువ్వు తీసుకోవాలి. ఇది లోబడు, అదే ప్రభు అంటున్నాడు. ఇప్పుడు దేవునికి నీకు మధ్యలో ప్రభు అంటున్నాడు, నీకు నేను బ్లెస్సింగ్స్ తీసుకురాబోతున్నాను, బట్ నీకు ఆశీర్వాదాలే కావాలని వచ్చావా? అది నేను నీకు ఇస్తాను. అయితే నేనైతే నీతో కూడా రాను. ఎంతమంది అంటారు ఈ రోజున, అయ్యా నాకు ఆశీర్వాదాలు కాదయ్యా, నాకు నా ప్రభు నాతో కూడా రావాలి. బ్రదర్ నా మాట విను. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో యేసు అక్కడ నివసించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. ఎక్కడైతే నీతికి స్థలం ఉన్నదో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడైతే విధేయతకు స్థలం ఉన్నదో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడైతే తగ్గింపునకు చోటు ఉన్నదో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడైతే పాపమును అనుకునే అసహించుకునే అనుభవం ఉందో, నా మాట వినండి నాన్న. ప్రసంగాలకి బాగుంటాయి, ఈ మాటలు వినడానికి కూడా బాగుంటాయి, అయితే పాటించడానికి వచ్చేటప్పటికి కనా కష్టంగా ఉంటాయి. మనతో మాట్లాడేటప్పుడు నోట్లో వేసుకుంటున్న వింటున్నారా, చిన్న బ్రెడ్ క్రంబ్ లాగా మృదువుగా వెళ్ళి, చిన్న కేక్ పీస్ లాగా వాక్యాలు చాలా మృదువుగా వెళ్ళినట్టుగా అనిపిస్తాయి, కానీ పాటించేటప్పటికి వచ్చేటప్పటికి అమ్మో నలకటల్లా నా వల్ల కావట్లేదు అన్నట్టుగా ఉంటుంది. యథార్థత చదువుతున్నాను నాన్న. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. ఐ డోంట్ వాంట్ టు చీట్ యూ గైస్. మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. లేనిపోయిన దొంగ మాటలు చెప్పి దేవుడు ఇచ్చేస్తాడు, తెచ్చేస్తాడు, కుమ్మరించేస్తాడు, పోసేస్తాడు, వింటున్నారా? ఈ మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. సత్యాలు చెబుతున్నాను. దేవుడు వింటున్నారా ఎవరికి తోడుగా వస్తాడంటే, ఎవరైతే మెడ వంచి అయ్యా నీకు విరోధముగా, పరమునకు విరోధంగా నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడో, వింటున్నారా, వారి
మాటలను మొరలు విని ఆ మార్పు నిజమైనదైతే వాని హృదయాన్ని చూసి దేవుడు వానికి తోడుగా వచ్చేవాడై ఉంటాడు. యేసుని దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాలు కావాలా? యేసయ్య కావాలా? మాట్లాడండి కొంచెం గట్టిగా. ఆశీర్వాదాలు కావాలా? యేసయ్య కావాలా? ఉద్యోగం కావాలా? యేసయ్య కావాలా? మాట్లాడాలి కొంచెం. పెండ్లి కాని వారు చెప్పాలి యేసు ప్రభు కావాలా? పెళ్లి కావాలా? మాట్లాడు కొంచెం. ఏమైనా పెండ్లి పిల్లలు లేని వారు చెప్పాలి యేసు ప్రభు కావాలా? పిల్లలు కావాలా? ఉద్యోగమును వ్యాపారమును ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించుచున్న వాళ్ళారా వింటున్నారా? జీవితంలో ఉన్నతమైన జీవితం కావాలా? యేసు రావాలా నీతో? వింటున్నారా? మళ్ళీ చెబుతున్నాను, యేసు రాకుండా అనేక మంది బ్లెస్ అయిన వాళ్ళు ఉన్నారు. యేసు లేకుండా మిల్లిన కోటీశ్వర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. యేసు వారితో లేడు. అయితే వాడు తన డబ్బును చూసుకుని, తన ధనమును, తన బలమును, తన బలగమును ఇవన్నిటిని చూసుకుని, వింటున్నారా? ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నవారులారా మీరు అలా ఉన్నారు, నేను దేవుడు లేకయే ఇంత స్థాయికి వచ్చాను అనుకుంటున్నాడు. వాస్తవానికి దేవుడు లేకుండా విస్తారమైన ధనముండు కంటే దేవుని కలిగి నీవు ఏమీ లేకుండా ఉండడం వానికంటే నువ్వు ధనవంతుడువు, నువ్వు ఘనుడువు. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు దినదినమును ఊదా రంగు వస్త్రములను ధరించుచు సంభ్రమముగా జీవించుచు వచ్చాడు. వాని ఇంటి గుమ్మం ఎదుట, గడప ఎదుట, గేట్ ఎదుట ఒకడు ఉన్నాడు. అతని పేరేంటి? లాజరు. అతడు వింటున్నారా ఒళ్ళంతయు కురుపులతో నిండిన వాడిగా భిక్షమెత్తుకుంటూ, వింటున్నారా, ఈ ధనవంతుని బల్ల మీద నుండి క్రింద పడుతున్న ఆ రొట్టె ముక్కలనైనా తినాలనే ఆశతో బ్రతుకుతూ ఉన్నాడు. లేఖనం అంటుంది ఇద్దరును చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు. సకల విధములైన అంతిమ కార్యక్రమాలు బహు ఘనంగా జరిగించారు. వీడు చచ్చిపోయాడు. కార్పొరేషన్ లాడ్జి వచ్చి వీడిని తీసుకెళ్ళింది. ఈయన ఎక్కడ పాతి పెట్టారో, ఎక్కడ కాల్చకూడదో తెలియదు. వీడికైతే సకల మర్యాదలతో, వింటున్నారా, ఏదెన్నో చేశారు. అయితే లేఖనం అంటుంది వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఒకని ఆత్మ నరకములో ఉన్న యాతనకరమైన స్థలానికి వెళ్ళిందంట. మరొకని ఆత్మ ఆదరించబడుతున్న అబ్రహాము వాడి యొద్దకు వెళ్ళిందంట. నా మాటలు వినాలి, నా మాటలు మీరు వినాలి. ఉదారంగము బట్టలు ధరించిన వాడు, వింటున్నారా, మంచి ఉన్నతమైన క్లాస్ జీవితాన్ని జీవించిన వాడు, కడుపు నిండా తిన్నవాడు, చప్పట్లు కొడితే 10 మంది సేవలు చేయగలిగిన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, అతని నవ్వుతో, అతని పదముతో ఎందరినైనా వశ్యం చేసుకోగలిగిన వాడు, భూమి మీద వాడు మాట చెల్లింది కానీ వాడు చచ్చినాక వాడు నరకానికి వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, ప్రభు వాడుతూ లేడు. ప్రభునకు మనం చోటు ఇవ్వగలిగిన వారుగా, ప్రభు నాతో కూడా రావాలి అని అంటే నాలో ఎక్కడెక్కడైతే ఇంకను మెడ వంచని స్వభావం, ఏ విషయానికి నేను లోబడటం లేదు. నా సహోదరుడా, ఎంత కాలముగానో ప్రభు ఏదో ఒక విషయంలో నిన్ను మారమని అంటున్నాడే. అది ఏ విషయం? త్రాగుడేనా? అది ఏదైనా సరే, ఏ విషయంగా ప్రభు చాలా కాలంగా నీతో మాట నువ్వు అనుకుంటే నువ్వు ఈజీగా దాన్ని వదిలేయగలవు. అయితే నువ్వు విడిచిపెట్టనంటున్నావు. నువ్వు విడిచిపెట్టగలిగిన బలం ఇచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టలేదు. వింటున్నారా? విడిచిపెట్టగలిగిన బలం లేనప్పుడేమో విడిచిపెట్టాలనుకుంటున్నావు, నీ వల్ల కావట్లేదు. వినాలా మాట? ఏంటది? ఏ విషయానికి నేను లోబడకుండా ఉన్నా? ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, విడవవలసినవి విడవగలవా?